దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. యోబు 8వ అధ్యాయము 22వ వచనం. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయను. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, ఈ వాక్యాన్ని మాకందరికి బోధించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప శుభవార్త. ఏంటో ఆ శుభవార్త తెలుసా? ఆత్మదేవుడు యోబు పుస్తకములో ఒక అద్భుతమైన మాటను రాసిపెట్టి ఉన్నాడు. ఏమని అంటే, ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయను. హల్లెలూయా. ఈ వాక్యము నమ్మినట్లయితే దిగులు పడి కూర్చుని ఉన్న నా ప్రియ సహోదరి సహోదరుడా, దిగులు పడవద్దు, భయపడవద్దు. నువ్వు నవ్వి ఎన్ని దినాలైందో నాకైతే తెలియదు. నువ్వు ఆనందపడి ఎన్ని దినాలైందో నాకైతే తెలియదు. నువ్వు సంతోషించి ఎన్ని దినాలైందో నాకైతే తెలియదు. కానీ ఆత్మదేవుడు నవ్వే లేనటువంటి, నవ్వు ముఖము లేనటువంటి నిన్ను చూచే ఈ మాట పలుకుతున్నాడు. ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయను. హల్లెలూయా. ఎవరి ద్వారా, దేని ద్వారా నీవు బెంబేలుపడి, దిగులు పడి, కష్టపడుతూ, నష్టపోయి, ఏడుస్తూ, దిగో నవ్వే లేనటువంటి జీవితంలో నువ్వు అనుభవిస్తూ ఉంటే, ఒకవేళ ఈ యొక్క వీడియో వీక్షిస్తున్నటువంటి నీకు ఒక ధైర్యం పుట్టించేటువంటి మాట, ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయను. హల్లెలూయా. ఈ మాటను నీవు నమ్మినట్లయితే గట్టిగా లేచి ఆయన పాదములను పట్టుకుని, ప్రభువా తండ్రి, నేను నమ్మి అనేక దినములైంది ప్రభువా, నేను నవ్వి అనేక సంవత్సరాలైంది ప్రభువా, నా జీవితంలో ఇక నవ్వు ఉందా అనేటువంటి దేవా, పరివారంలో దేవా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు తండ్రి. నాకు నవ్వు కలిగించేటువంటి కార్యములను, నవ్వు కలిగించేటువంటి దీవెనలను, ఆశీర్వాదాలను నా పైన కుమ్మరించవాని ఆ దివ్య సుందరుడైనటువంటి, కరుణామయుడైనటువంటి, సమాధానానికి అధిపతి అయినటువంటిది ఆ యొక్క కరుణా సంపన్ను యొక్క పాదములు పట్టుకుని అడిగినట్లయితే ఖచ్చితంగా జాలి గల దైవము, జాలి పడేటువంటి దైవము, ఆశ్చర్యమిచ్చే దైవము, ఆదరించే దేవుడు ఖచ్చితంగా నీ మధ్యలో ఉండి నీ నోటి నిండా నవ్వు కలుగు చేస్తారని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తాను. లేచి ఆయన పాదములను పట్టుకో. ఇప్పుడే ఆయన నీ నోటి నిండా నవ్వు నింపునుగాక. ఎన్నో మంది భక్తులు, షారా, అన్న తదితర భక్తులు, ఎంతోమంది, జకర్యా, ఇలాంటి ఎంతోమంది భక్తులు నోటి నిండా నవ్వు నింపలేదా? నీ నోటి నిండా కూడా నవ్వు నింపుతానని నేను నమ్ముతున్నాను, విశ్వసించినట్లయితే లేచి ఆయన పాదములను పట్టుకో. ఇప్పుడే ఆయన నీ నోటి నిండా నవ్వు కలుగు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాక్యము నీకు నీ హృదయం సమాధానం కలుగు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.